నమస్తే, శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. నిరుపేదల బంగారు భవిష్యత్తు కోసం వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెచ్చించి ఆదుకుంటుందని రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 31వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. బాలినేని మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి ముంగిటికే వచ్చి చేరుతున్నాయన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పాలన తీరును బాలినేని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు టంచన్గా 1వ తేదీన వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారని వృద్ధులు, వికలాంగులు సంతోషంగా బాలినేనికి చెబుతున్నారు. కార్యక్రమంలో వ్యక్తిగత సమస్యలను కూడా బాలినేని దృష్టికి తీసుకొస్తున్నారు. దీంతో వెంటనే స్పందిస్తున్న బాలినేని వాటిని పరిష్కరిస్తూ మన్ననలు పొందుతున్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా నువ్వే రావాలంటూ ఆశీర్వదిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా విజయనగర కాలనీ, మోడల్ టౌన్ ప్రాంతాల్లో బాలినేని పర్యటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్నాటి మాధవరావు, పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామనాయుడు, మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా, బొమ్మినేని మురళి, ఏపీఐఐసి కార్పొరేషన్ సభ్యులు మువ్వా స్వాతి, కార్పొరేటర్లు యనమల నాగరాజు, ఈదర వెంకట సురేష్ బాబు, గోపీచంద్, జడా వెంకటేష్, తాడి కృష్ణలత, ఆదిపూడి గిరిజా శంకర శాండిల్య, నాగం వెంకట శేషయ్య, గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వైసీపీ నాయకులు పుచ్చకాల గోవర్ధన్ రెడ్డి, జాజుల కృష్ణ, జిల్లెలమూడి రమాదేవి, గుర్రం వెంకయ్య, ఒల్లెపు మురళి, దాసరి కరుణాకర్, బొప్పరాజు జ్యోతి, గొరిపాటి శ్రీనివాసులు, పసుపులేటి శ్రీనివాసులు, విస్సు, మోడుబోయిన సురేష్, తమ్మినేని మాధవి, పోతంశెట్టి వెంకటరత్నం, తూము పద్మ, బైరెడ్డి అరుణ, బేతపూడి రాజేశ్వరి, చింతగుంట్ల సువర్ణ, చిట్టిబోయిన రమణమ్మ, మరియమ్మ, సాదం విజయలక్ష్మి, అక్కిరెడ్డి, గోలి తిరుపతిరావు, దేవరపల్లి అంజిరెడ్డి, తూము వెంకట్రావు, నజీర్, మీరావళి, 31వ డివిజన్ నాయకులు మిడసల మధుబాబు, గుంజి ఏడుకొండలు, బండారు శ్రీరాములు, కుమ్మి రవి, బండారు మల్లికార్జునరావు, బడుగు ఇందిర, కుమ్మూరి రవిచంద్ర, కొమ్ము రాజు, దాసు, విజయ కుమార్, కట్టా రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కదా ఏ వస్తున్నా పథకాలు శాంక్షన్ కాలేదు, అది శాంక్షన్ అవ్వలేదు. ఓకే, ఇళ్ళ స్థలం ఫ్రీగా ఇచ్చి ఇల్లు కట్టేదాన్ని కూడా డబ్బులు ఇస్తారు. ఆలోచించండి ఆంధ్రులారా, మంచి చెడులేవో జగన్ ఎట్లా పెడతాం మర్చిపోతాం. నిండు మనసారా ఆలోచించండి ఆంధ్రులారా, మంచి అప్పు కూడా బాగా చేద్దాం. రాజశేఖర్ గారు చెప్పారు గవర్నమెంట్ దాంట్లో మన నిండు మనసారా విజ్ఞతతో ఆలోచించి ముందడుగెయ్యండి. మనసుంటే మంచిని చూసి మద్దతునివ్వండి. ఆలోచించండి ఆంధ్రులారా, మంచి చెడులేవో నిండు మనసారా. కరోనాతో అల్లాడి విశ్వం మొత్తం దెబ్బతిని కరువే
క్షేమమే ముఖ్యమని, భారం అయినా తప్పదని, జగనన్నే పంచెనుగా నవరత్నాలని. ఓ అన్నలారా ఆలోచించండి, సామాన్యునికి అండగా జగనే. 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయా? పెన్షన్ వస్తుందా? 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయా? బాగా ఉంది కదా. చెనని ఓ అక్కలారా ఆలోచించండి. వాటర్ మీకు వాటర్ లైన్ శాంక్షన్ అయిందమ్మా, కాదు వాటర్ పైన వస్తున్నాయని ఆపాడు. కూలీ నాలి బ్రతుకులలో వెలుగే నింపెనని ఆలోచించండి ఆంధ్రులారా. అన్ని పథకాలు వస్తున్నాయన్న, పింఛన్ ఇస్తున్నారు, 18 ఏళ్ళు వచ్చినాయి, ఇల్లు ఇచ్చాము, దీపం నిలబెట్టుకున్నాము. 40 సంవత్సరాలు పెన్షన్ వస్తుందిగా. చెడులేవో నిండు మనసారా. విద్యార్థులకు సామాజిక విలువలతో కూడిన విద్యను బోధించాలని హైకోర్టు జస్టిస్ ఎం గంగారావు పిలుపునిచ్చారు. పెళ్లూరు వద్ద గల సాయిబాబా సెంట్రల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం ఎంతో అవసరమని అన్నారు. అలాంటి వాతావరణం ఇక్కడ ఉందని అభినందించారు. ఉత్తమ విద్యా బోధనతో భవిష్యత్తు పునాదులకు బాటలు వేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. అనంతరం పలు పోటీల విజేతలకు బహుమతులు జస్టిస్ గంగారావు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, డిటిసి శ్రీకృష్ణవేణి, కరస్పాండెంట్ జి విజయభాస్కర్, ప్రిన్సిపాల్ ఎం మహేష్ బాబు, స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ శృతి, కరస్పాండెంట్ జివి భాస్కర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. To present the prizes. కప్పు డౌన్ చేయండి, కప్పు డౌన్ చేయండి, కప్పు డౌన్ చేయండి. సార్ సార్ సైడ్ సైడ్. Senior girls are delighted to
This school is established by our Guruji with is a good ideas how to be the education to the children. The school is being run on the sole ideals of our beloved Guruji Sainathini Sarath Babuji, and how to make the children to receive good education with love to learn to love. On this premises, our Guruji started the school, and the school is being run on the good ideals of our beloved Guruji Sainath Sarath Babuji. టీచర్స్గా పిల్లలకి ఏమి ఇచ్చాము అండ్ పిల్లలు హౌ దే హ్యావ్ గ్రోన్ అప్ అండ్ గ్రాడ్యుయేటెడ్ దిస్ ఇయర్, ఒక సంవత్సరంలో వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు అండ్ వాళ్ళు ఎట్లా ఒక మంచి వ్యక్తిగా ఫామ్ అవుతున్నారు గురించి కూడా మనందరూ కూడా ఒక రివ్యూ చేసుకుని ఒక స్మాల్ స్టాప్ పెట్టి రివ్యూ చేసుకున్న ఒక ముఖ్యమైన ఆపర్చునిటీ కూడా మనం అందరికీ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఈ ఎంటైర్ సంవత్సరంలో జరిగిన వివిధ కార్యక్రమాల గురించి కూడా చాలా వివరంగా అందరికీ చెప్పడం జరిగింది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ అండ్ ఎండెవర్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టీమ్ టు ఎక్స్పోజ్ every children in all spheres of life. So it's not about only, schools are not only just for education. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలకై పోరాడే వామపక్షాల ప్రజా సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాల్సిన చారిత్రాత్మక అవసరం ఉద్యోగులు పట్టభద్రులపై ఉందని శాసనమండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. పీడీఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ అంబేద్కర్ భవనంలో పీడీఎఫ్ అభ్యర్థుల సంఘీభావ సభ నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించదని విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. మన సమస్యల కోసం అంతిమంగా పోరాటమే శరణమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై శాసనసభలో అడగడానికి కనీసం అవకాశం ఉండదని, శాసన మండలిలో అయితే మన కోసం గెలిపించిన మన అభ్యర్థులు పోరాటం చేసే అవకాశం ఉందని, అటువంటి అవకాశాన్ని స్వార్థ రాజకీయాలకు గురై కోల్పోకూడదని అన్నారు. గతం కంటే భిన్నంగా ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయని, అధికారం, ధనం, పైరవీలు ఈ ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులుగా చూస్తోందని, వేధించటమే పనిగా పెట్టుకుందని అన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వాలకు చిన్న చూపుగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాలు, ప్రజా సంఘాలు బలపరుస్తున్న పీడీఎఫ్ అభ్యర్థులు తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల అభ్యర్థి మేఘాల వెంకటేశ్వర్ రెడ్డి, తూర్పు రాయలసీమ శాసనమండలి టీచర్స్ పీడీఎఫ్ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఎడవల్లి శ్రీనివాసరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం అంటే కొంత ఇష్టం లేనటువంటి మన మీద పోటీ చేసే వాళ్ళు కూడా మనల్ని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో మంచివాళ్ళు, వాళ్ళ పద్ధతి వాళ్ళది అని ఒక సార్వత్రికమైనటువంటి అంగీకారము ఉండడము అనేది ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి అంశం. సమాజంలో కూడా ఎన్నికల సందర్భంలోనే కాదు, సమాజంలో కూడా వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళలాగా మేము ఉండలేకపోతున్నాం అని కొంచెం సన్నాయి నొక్కు కూడా ఉంటుంది చివర అనడం అనేది మనకు ఒక పెద్ద పెట్టుబడి. నేను మొదట ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు 2007లో హిందూ పత్రిక అన్న ఇంటర్వ్యూ చేసి, అప్పటికి మేము సారా వ్యతిరేకోద్యమం ఇవన్నీ చేసి
2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శాసన మండలి తిరిగి పునరుద్ధరించబడింది. 85లో అది రద్దయింది. ఉమ్మడి రాష్ట్రంలో పునరుద్ధరించబడిన శాసన మండలిలో ఉమ్మడి రాష్ట్రంలో 16 గ్రాడ్యుయేట్ టీచర్ సీట్లు ఉన్నాయి. ఆ 16లో 8 సీట్లలో యూటీఎఫ్, సిఐటియు, జన విజ్ఞాన వేదిక తదితర సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థులుగా 8 మంది పోటీ చేశారు. ఈ 8 మందిలో 7 గెలుపొందడం జరిగింది. మరి మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు సామాన్య ప్రజలకి విద్యను దూరం చేస్తున్నాయి, భారంగా మారుస్తున్నాయి. విద్యారంగంలో కార్పొరేటీకరణ పెరగడం వల్ల ప్రజలకి భారంగా మారింది. ఈ విద్యారంగం అందరికీ సమానమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ మాటకు వస్తే కొఠారి చెప్పిన కామన్ స్కూల్ సిస్టమ్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అమలు జరగాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మరి ఇప్పటికే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు 5 మంది, మా మద్దతుతో గెలిచిన వారు మరొక 2, మొత్తం 7 మంది విద్యారంగంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, అలాగే కాంట్రాక్ట్. రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు భారీగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి చోట కూడా తప్పనిసరిగా ఖాళీ పోస్టులని మరి క్యాలెండర్ ప్రకారం ప్రకటించి భర్తీ చేస్తామని చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,75,000 మంది పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు అదేవిధంగా 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మన పార్లమెంట్లోనే కేంద్రం ప్రకటించడం జరిగింది. కానీ ఒక్క డిఎస్సి కూడా ఇంతవరకు వేయలేదు. మరి మిగతా పోస్టుల్లో కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎంపీడీ ఆఫీసుల్లో కానీ, జూనియర్ కాలేజీలో కావచ్చు, డిగ్రీ కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీస్లో కూడా. రామతీర్థంలో పశు వైద్య శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి ప్రారంభించారు. గ్రామంలోని సుమారు 120 ఆవులకు ఉచిత వైద్యం అందించిన మందులు పంపిణీ చేశారు. పశువులలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జేడీ అన్నారు. ఆవులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పశు వైద్యాధికారులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించాలని బేబీరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఏ అధికారి ఎస్కే కాళీషా, పశు వైద్యాధికారులు వెంకటరెడ్డి, చిరంజీవి, ప్రతాప్ రెడ్డి, ప్రశాంతి, కృపారావు తదితరులు పాల్గొన్నారు. पृष्ठे ब्रह्मगणे विष्णुः मुखे रुद्रः प्रतिष्ठः मध्ये देवगणाः सर्वरोमकूपे महाशयाः मूत्रे गङ्गादयो नद्यो शशिभाष्णो गोमये नास्याञ्च दम्भौ अश्विन्यौ राजाः भवानके మున్సిపల్ ఆదాయ వనరులను పెంపొందించేందుకు వనరులు ఉండాలనే ఉద్దేశంతో కాంప్లెక్స్ సముదాయాలను నిర్మిస్తున్నట్లు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేదర్ రెడ్డి తెలిపారు. కందుకూరు పట్టణంలో కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న మున్సిపల్ స్థలంలో నిర్మించనున్న కాంప్లెక్స్కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద విస్తీర్ణంలో కందుకూరు మున్సిపాలిటీ ఉందని మహేదర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి 26.5 కోట్ల రూపాయలు విడుదల చేశారని తెలిపారు. ఆ నిధులతో త్వరలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సిబ్బంది యావత్తు కూడా ఈ ఆదాయ వనరులను పెంపు దిశలో భాగంగా మున్సిపాలిటీకి శాశ్వతంగా ఒక వనరు ఉండాలి, లేని యెడల మున్సిపాలిటీల అభివృద్ధి పనులకి ఇబ్బందికరంగా ఉందని, అది కూడా కాకుండా ఈ మున్సిపాలిటీ విస్తీర్ణంలో బహు పెద్దదిగా ఉన్నందువలన ఏ మున్సిపాలిటీ కూడా ఇంత పెద్ద ఏరియాలో ఎక్కడా లేదు. ఇది దాదాపు 60.2 స్క్వేర్ కిలోమీటర్లు విస్తీర్ణంలో ఈ మున్సిపాలిటీ ఉంది. విజయవాడతో సమానంగా, విజయవాడ కార్పొరేషన్తో సమానంగా ఈ విస్తీర్ణం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీకి ఆదాయం కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటున్న సంగతి కూడా అందరికీ తెలిసిన సంగతి. దీంట్లో భాగంగానే మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక కాంప్లెక్స్ నిర్మిస్తూ ఉన్నాం. ఆ కాంప్లెక్స్ నిర్మాణం కూడా దాదాపు 60% పైచిలకు పనులు ఇప్పటి వరకు పూర్తయినాయి. మరి ఈరోజు ఇక్కడ ఈ మార్కెట్ దగ్గర ఉండే ఈ స్థలంలో కూడా గతంలో ఉన్న పురాతన భవనం, అది ఎప్పుడు పడిపోతుందా అన్న అనుమానాలు, అలాగే ప్రాణ నష్టం జరుగుతుందని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతూ మరి నేడు ఇది
నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి అనువుగా దీన్ని మార్చుకోవటం జరిగింది. ఇక్కడ నిర్మిస్తున్న 8 రూములు, మరి హాస్పిటల్ దగ్గర నిర్మిస్తున్న 16 రూములు మొత్తం కూడా ఈ మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా మార్చుకోవాలని ఆలోచన. అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన ఇంకొక 2 చోట్ల కూడా ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత అక్కడ కార్యక్రమాలు చేపట్టబడతాయి. అక్కడ కూడా కాంప్లెక్స్ నిర్మాణాలని చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు మున్సిపాలిటీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని ఆయనకి తెలిపిన వెంటనే సుమారు 26.5 కోట్ల రూపాయలని వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా ఈ నిధులను మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించి తొలి దశలో కొన్ని వర్కుల్ని మనం ఇప్పటికే పిలవటం జరిగింది, టెండర్లని. వీటి అయిపోయిన వెంటనే మరి ఈయూ గారి కంట్రోల్లో ఉండే వర్క్స్ను కూడా, ఆయన పరిధిలో ఉండే వర్కులను కూడా ఒక 4-5 రోజుల లోపల వాటిని కూడా టెండర్లు పెరగటం, అలాగే ఎస్సీ పరిధిలో కూడా కొన్ని పెద్ద వర్క్. వైసీపీ సీనియర్ నాయకులు కఠారి రామచంద్రరావు అనారోగ్యంతో మృతి చెందారు. మరాఠీపాలెంలోని ఆయన స్వగృహంలో నాయకుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచారు. రామచంద్రరావు మరణ వార్త తెలుసుకున్న మాజీ మంత్రి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నిబద్ధత కలిగిన నాయకుడిగా రామచంద్రరావు అందరికీ ఆత్మీయుడిగా మెలిగారన్నారు. వారి మరణానికి సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లూయి బ్రెయిలీ 214వ జయంతిని ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ కాన్ఫరెన్స్ హాల్లో విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లూయి బ్రెయిలీ లేకుంటే అంధుల జీవితం దుర్భరంగా ఉండేదని రాష్ట్ర అధ్యక్షుడు జి రవీంద్రబాబు అన్నారు. లూయి బ్రెయిలీ లిపి కనిపెట్టి అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈనాడు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆ మహానుభావుని కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించుకునేందుకు అందరం కలిసికట్టుగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఎం గోపి, కృష్ణా జిల్లా సెక్రటరీ జములయ్య, తూర్పుగోదావరి అధ్యక్షుడు జీడీబీఎస్ వీరభద్రరావు, జిల్లా జాయింట్ సెక్రటరీ రామ్మోహన్, తోటకూర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం కూడా మీ అందరి ముందు సమాజంలో తలెత్తుకుని బతుకుతున్నామంటే కనుక దానికి ముఖ్య కారణం 6 చుక్కల్లో బ్రెయిలీ లిపిని కనిపెట్టి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి అటు విద్య, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా సాంకేతిక రంగాల్లో కూడా మేమందరము గౌరవప్రదమైన స్థితిలో నిలబడడానికి సర్ లూయిస్ బ్రెయిలీ గారి కారణం. కాబట్టి ఆయన్ని ప్రతి సంవత్సరం స్మరించుకోవడం కోసం మేము ఆయన యొక్క జన్మదినోత్సవ వేడుకల్ని జనవరి 4వ తారీఖు అయినప్పటికీ కూడా మాకు వీలును బట్టి ప్రతి ఆదివారం కూడా మా యొక్క సమయాన్ని బట్టి జరుపుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు నేను ఒంగోలు రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వివక్ష లేకోకుండా ఉండాలంటే కనుక మాకు సంబంధించి ఏవైతే కనుక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో దానికి స్పెషల్ రేషన్ కార్డ్ ఫర్ డిజేబుల్డ్ అనేటువంటిది కనుక తీసుకొచ్చినట్లయితే కనుక మాలాంటి అందులైనటువంటి వికలాంగులందరికీ కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే 300 రూపాయలు కరెంటు బిల్లు రావడమో, లేకపోతే కనుక వాళ్ళ ఇంట్లో ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో, లేకపోతే 3 ఎకరాల పొలం ఉందో దానివల్ల ఏవైతే పెన్షన్స్, మిగతా సంక్షేమ కార్యక్రమాలు మాకు అందుబాటులోకి రావడం లేదు, వాటినన్నింటినీ కూడా మేమన్నీ అధిగమించాలంటే కనుక ప్రతి ఒక్క డిజేబుల్డ్కి కూడా ఒక స్పెషల్ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మిగతా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా
మాకు సంబంధించినటువంటి 5% రిజర్వేషన్ తూచా తప్పకుండా పాటించే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. మా అంధుల కోసం, మా అంధ ఉద్యోగస్తుల కోసం, అన్ఎంప్లాయీస్ కోసం ఎటువంటి రాయితీలు రావాలి, ఎటువంటి జీవోలు రావాలన్నా మా రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రబాబు గారు సాధించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కావున మాకు మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కూడా ఒక అంధ ఉద్యోగి జిల్లా ఆఫీసర్ అయ్యాడు. ఆయన పేరు భరద్వాజ్ గారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున 214వ లూయిస్ బ్రెరీ జన్మదిన వేడుకల భాగంగా ఈ సమావేశం జరిగిందండి. దాంట్లో జిల్లా అధ్యక్షులైన రవీంద్రబాబు గారు పాల్గొనడం జరిగింది. నన్ను ఇన్వైట్ చేశారు. నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ సదవకాశం ఇచ్చిన దానికి నేను చాలా కృతజ్ఞుడిని. ఈ సంఘం తరపున చాలా పోరాటాలు జరుగుతున్నాయి, అన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. దానిలో నేను కూడా ఒక భాగమైన దానికి చాలా పూల వాసనలు అన్నీ పరిమళ తైలాలను ఇవ్వవు. మొక్కల వేళ్ళు అన్నీ మట్టి వాసనకే పరిమితమైపోవు. తవ్వి తీస్తే కొన్ని ఔషధాలు అవుతాయి, మరికొన్ని పోషకాలను అందిస్తాయి, ఇంకొన్ని సువాసనలను వెదజల్లుతాయి, ఇంకొన్ని చల్లదనాన్ని పంచుతాయి. కానీ వట్టివేరు మాత్రం అసామాన్యమైనది. సకల గుణాలకు నాందిగా చల్లదనాన్ని, ఉల్లాసాన్ని అందించే వట్టివేరు వల్ల కలిగే బహుళ ప్రయోజనాలపై ప్రత్యేక కథనం. కస్కస్గా పిలువబడే ఈ గడ్డి జాతి పుట్టుక భారతదేశంలోనే ఆరంభమైంది. కానీ దీని నుండి తీసే పరిమళ తైలం ఇతరత్రా ప్రయోజనాల కొరకు ప్రపంచవ్యాప్తంగా దీన్ని పెంచుతున్నారు. ఇతర దేశాలలో తయారయ్యే అన్ని రకాల పరిమళాలలో ఒట్టివేళ్ల తైలం తప్పక కలుపుతారు. ఇన్ని కారణాల వల్ల ఒట్టివేళ్లను ప్రస్తుతం విరివిగా పెంచుతున్నారు. గడ్డి వాతావరణంలో పెరిగే ఒట్టివేరు పైరు బొగ్గు పులుసు వాయువును, కార్బన్ డయాక్సైడ్ను చాలా వరకు తగ్గిస్తుంది. ఈ గడ్డితో హస్తకళాకృతులు, దారాలు, టోపీలు, చేతి విసనకర్రలు తయారు చేస్తారు. కాగితం తయారీకి కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగుల పెంపకంలో చల్లదనాన్ని కలిగించడానికి ఈ ఒట్టివేళ్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఒట్టివేరుతో తయారు చేసిన గృహోపకరణాలు, ఒట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గది మంచి సువాసనాభరితమైన వాతావరణంలో చల్లగా ఉంటుంది. దీని నుండి వచ్చే సువాసన మనస్సునకు, శరీరానికి మంచి స్వాంతన చేకూరుస్తుంది. కూలర్లలో వాడే ఇతర చాపలకు కొంతకాలం తర్వాత బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హాని చేయడమే కాక దుర్వాసన కూడా వస్తుంది. కానీ ఒట్టివేళ్ల చాపలు వేసినందున వాటి నుండి వచ్చే సువాసన వలన బ్యాక్టీరియా దరిచేరదు. చాలా కాలం వరకు దుర్వాసన రాకుండా మన్నుతాయి. వైద్యంలో ఒట్టి వేర్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒట్టివేళ్లు ఆయుర్వేదంలో ఎక్కువ వినియోగిస్తున్నారు. దీని నుండి తీసిన తైలాన్ని సంతాన సాఫల్యతకు, చర్మ వ్యాధులకు, కీళ్ల నొప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు వాడుతారు. దీని తైలాన్ని సువాసన వైద్యం, అరోమా థెరపీలోను, పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలోనూ విరివిగా వినియోగిస్తారు. అదేవిధంగా లస్సీలు, మిల్క్ షేకులు, ఐస్ క్రీములు, షర్బత్తులు, పండ్ల రసాలలో కూడా వీటి వాడకం ఎక్కువగానే ఉంటుంది. ఒట్టివేరు నుండి తీసిన నూనెతో మర్దన చేయటం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి. భూమి కోతలను అరికట్టడానికి, భూసారాన్ని పరిరక్షించడానికి కూడా ఒట్టివేళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని వేళ్లు భూమి లోపలికి చాలా లోతు వరకు వెడతాయి. ఈ వట్టివేరుని నేను పరిశోధించిన మీదట కొంత
మిగతా దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఇది ఆయుర్వేదంలో కానీ ఈ స్ప్రేలో కానీ పౌడర్లో కానీ ఈ హెయిర్ కూలర్లో చాపలకు కానీ ఇట్లా వేడిని తగ్గించడంలో కానీ ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ వట్టివేరుని చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్గా నేను తెలుసుకోవడం జరిగింది. అందువలన నీటి ఎద్దడిని తట్టుకోగలవు, భూమి కోతకు గురి కాకుండా కాపాడగలవు. దానివలన భూసారం పరిరక్షించబడుతుంది. చెరువు కట్టలు, కాలువ గట్టులు మొదలగు వాటి యందు వీటిని పెంచడం వలన ఆ గట్లు నీటి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు. దీనివలన కలుపు మొక్కలను కూడా అరికట్టవచ్చు. అంతేగాక ఈ గడ్డి నుంచి వచ్చే సువాసన వలన పంటలకు సోకే క్రిమి కీటకాలు దరిచేరవు. దాంతో పంటలకు ఇది ఎంతగానో ఉపయోగకారిగా ఉంటుంది. భాగ్యనగరంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ ఉత్సాహంగా సాగింది. 9, 10 తరగతుల విద్యార్థులు భరతనాట్యం, డ్యాన్స్, మైమ్తో అతిథులను అలరించారు. 10వ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షలకు కష్టపడి మంచి మార్కులు సాధించి పాఠశాలకు పేరు తీసుకురావాలని విద్యార్థులను ఎస్జిఎం పెద్దరెడ్డి మోటివేట్ చేశారు. వైస్ ప్రిన్సిపల్ వేదవతిని 10వ తరగతి విద్యార్థులు సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లా, ఆర్ఐలు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Nothing but 600 out of 600. One of the part కాబట్టి దీనికి స్పెషల్గా బాలర్ నుంచి ఇబ్బంది ఉండదు. చాలా గ్రేట్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ, టీచింగ్ స్టాఫ్ చాలా స్పెషల్గా ఉన్నారు. ఇదే కాకుండా సో ఐఐటీలో కానీ ఎన్ఐటీస్లో కానీ ఒక సీట్ సంపాదించుకోవాలి అంటే కన్ఫామ్గా సో 90% స్టూడెంట్స్ ఒక 4 గ్రూప్ నుంచే ఉంటారు. అండ్ నెక్స్ట్ మీరందరూ కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మంచి కాలేజీలో చేరి మీరు కూడా ఎన్ఐటీలో కానీ ఐఐటీస్లో కానీ మంచి కాలేజీలో చేరి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సో మాట్లాడాలంటే ఒక 1 hour
in the last. The only reason for my growth and the success mantra of me is the micro schedules and the DPTs which were being conducted by our school. In the micro schedules, our experts have been scheduled at what time what we have to read, and the DPTs have helped me to rectify my mistakes, and I'm expecting 600 marks out of 600 in my final exams, and I'm so thankful to our AGM sir. Party to outgoing 10th class children. After conducting pre-final 1, our branch children stood first in the AP by scoring 598 marks. Because of the micro schedules and repeated DPTs conducted, exercise makes a man perfect. So this is the only reason we are conducted many exams where the children can rectify their mistakes and getting the performance perfection. So I wish you all the best to all the 10th class children for your coming public exam. నారాయణ అంటే కేవలం ఐఐటి నీట్ ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా పిల్లల్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరంలో మాఘ పౌర్ణమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. విగ్రహదాతలు ఓగిరాల ఆంజనేయులు కుటుంబ సభ్యులు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి మందిర కమిటీ సభ్యులు సిద్ధా వెంకటేశ్వరరావు, తూనుగుంట మల్లికార్జున్, ఆలపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖి గాయత్రి అమ్మవారి దేవస్థానం నుంచి శ్రీ పంచముఖి గాయత్రి అమ్మవారి దేవస్థానం మంగమూరు డొంక ఒంగోలు నందు పై అంతస్తు నందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారి ప్రతిష్ట, శ్రీ వినాయక స్వామి వారి ప్రతిష్ట రెండు కూడాను ఏకకాలంలో జరిగినాయి. ఈ రోజున 5/2/2023 ఈ వినాయక స్వామి ప్రతిష్టనేమో శ్రీ పి సుబ్రహ్మణ్యం గారు, వారి భార్య అన్నపూర్ణాదేవి గారు కలిసి ప్రతిష్ఠించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం ప్రతిష్టనేమో శ్రీ ఆంజనేయులు గారు, వారి భార్యమణి రేవతి గారు కలిసి ప్రతిష్ఠించారు. వినాయక ప్రతిష్ట, అలాగే కుమారస్వామి ప్రతిష్ట రెండు ఓగిరాల ఆంజనేయులు గారు, సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఈ రోజున ప్రతిష్ట జరిగింది. చాలా చక్కగా అనుకున్న టైం ప్రకారం మొత్తం కార్యక్రమం అంతా పూర్తి చేశారు. మన పంతులు గారు మన పంతులు దుర్గాప్రసాద్ గారి ద్వారా ఈ కార్యక్రమం జరగడం. మాఘ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని చీమకుర్తిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ముందుగా మహిళలు 516 కలశాలతో స్థానిక హరిహర క్షేత్రం నుండి ఊరేగింపుగా బయలుదేరి చీమకుర్తి ప్రధాన రహదారుల ద్వారా శ్రీ వీరభద్రస్వామి వారి దేవస్థానానికి చేరుకుని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోనుగుంట నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ ఆధ్వర్యంలో మేళతాళాలతో స్వామివారికి వేదమంత్రాల నడుమ వేద పండితులు శోభాయానంగా కళ్యాణం నిర్వహించారు. తదుపరి భక్తులకు భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. మరి కోరుతున్నా అమ్మా, మీరందరూ సైడ్ రావాలమ్మా, రోడ్లోకి వస్తున్నారు. అమ్మా, మీరందరూ లైన్గా అందరూ వస్తూ రావాలమ్మా, ఇది రావాలి. అందరూ సైడ్కి రావాలి. కళ్యాణ మహోత్సవం 9వ వార్షిక మహిళా కళ్యాణ మహోత్సవం చక్కగా జరుగుతున్నది. భయంకర మేళం చేస్తుండండి. మనం బృహస్పతి
కాబట్టి అన్నిధా భావించకుండా చక్కగా శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య జూనియర్స్, సీనియర్స్, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా నుండి 50 జట్లు కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్నాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు విజయవాడలో జరగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాయి. పోటీలను భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతిరెడ్డి నరేంద్రమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ఇన్ఛార్జి పెళ్లూరి సుమన్, ప్రజాపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. కేవలము శాంతి మార్గంలోనూ ఓర్పుతోనూ స్వతంత్రం సంపాదించుకుంటే దానికి పెద్దగా విలువ ఉండదని భావించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కసారిగా ఎక్కడైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఖైదీలను సైతం వీరులుగా, యుద్ధ సైనికులుగా వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళకి దాంట్లో నైపుణ్యాన్ని నేర్పించి బ్రిటిష్ వారి మీద, ఆంగ్లేయుల మీద తిరగబడి యుద్ధం చేయాలనే నినాదంతో భారతీయులందరూ కూడా ఆ రోజు మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని మీకు ఇస్తాననే నినాదంతో భారతదేశ యువతని ఆ రోజు ఉద్యమాల వైపు ముందుకు వెళ్ళేలా ప్రేరేపించడం జరిగింది. కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రపంచ నాయకులు, విశ్వనాయకులు, భారతదేశ ఆధునిక జాతిపిత శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కబడ్డీ పోటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడము, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేతినేని సురేంద్రమోహన్ గారు అన్ని జిల్లాల్లో కూడా కబడ్డీ పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఆయా జిల్లా శాఖలని పురమాయించడము, ఈరోజు అందులో భాగంగా ఇక్కడ ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్, జై భారత్. నా పేరు రాజేష్ వర్మ. కలబందలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. అందానికి ఆయుర్వేదంలో కలబందను ఉపయోగిస్తారు. ఎక్కువ మంది కలబందను ఇళ్లలో పెంచుతున్నారు, జ్యూస్ లాగా తాగుతున్నారు. పట్టణాల్లో కలబంద జ్యూస్ పాయింట్లు నడుస్తున్నాయి. కలబంద వల్ల 126 రకాల రోగాలకు దివ్య ఔషధ మందుగా పరిశోధనలో తేలడంతో కలబంద ప్రాధాన్యత పెరిగింది. కలబందలో ఉన్న ఔషధ గుణాల పట్ల అవగాహనకు ప్రత్యేక కథనం. ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి, కావలసినంత స్థలం ఉండి కూడా కొంతమంది ఏం మొక్కలు పెంచుకోవాలో తెలియక అలాగే కాలాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటారు. అయితే మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్లయితే కనుక మీ పెరటి గార్డెన్లో పెంచుకునే సాధారణ మొక్కలే కాకుండా ఔషధ మొక్కలను పెంచుకునే మార్గాలు ఉన్నాయి. వీటిని పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు ఇంట్లో వారికి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ కలబంద చూడటానికి కొంచెం దట్టంగా, ముళ్ళు స్వభావం కలిగి ఉండి జిగురు లాంటి గుజ్జు పదార్థంతో నిండి ఉంటుంది. కలబంద మొక్క అన్ని రకాలైనటువంటి భూముల్లో, కుండీల్లో కూడా పెరుగుతుంది. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీని నిర్వహణ కూడా సులభమే. ఇది పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో ఉన్న తేమను పీల్చుకొని జీవించే గుణం కలిగి ఉంటుంది. వేసవిలో దీనికి పూలు పూస్తాయి. స్టోలాన్ ఉపవాయుగత కాండం గల బహువార్షిక గుల్మం. రసాయుతమైన కంటక ఉపాంతంతో కత్తి ఆకారంలోనున్న సరళ పత్రాలు, అగ్రస్థ అనిశ్చిత విన్యాసంలో అమరిన ఎరుపు లేదా పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ పుష్పాలు, కక్షా విదారక ఫలాలు, నీరు లభించని కాలంలో కలబంద ఆకుల్లో ఉన్న క్లోరోఫిల్ నాశనమై రోడోక్సాంతిన్ అనే ఎర్రటి పిగ్మెంట్ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా ఆకులు ఎర్రగా మారుతాయి. నీరు లభించినప్పుడు క్లోరోఫిల్ అభివృద్ధి చెంది మరలా ఆకుపచ్చగా మారుతుంది. ఇంచుమించు అన్ని కలబంద జాతుల్లో ఈ లక్షణం ఉంటుంది. ఈ లక్షణాన్ని శాస్త్రీయ భాషలో ఆప్టికల్ ప్రాపర్టీ అని అంటారు. దీనిని కాస్మోటిక్స్లోనూ ఆయుర్వేద వైద్య విధానాల్లోనూ విరివిగా వాడుతున్నారు. దీనితో లోషన్లు, యోగర్టర్ క్రీములు, పానకాలు తయారు చేస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించుకోవడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తి వల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
కలబంద గుజ్జుని రోజ్ వాటర్లో కలిపి శరీరానికి పూస్తే శరీరంలోని మృత కణాలు పోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకుని తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే కలబంద ఆకుల రసంలో కొబ్బరి నీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ ఉంటే నల్ల మచ్చలు కానీ మూలాల్లో ఏర్పడిన నలుపు కానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది. కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. పంటి మీద చేరే కల్మషం తగ్గిస్తుంది. దీనిపై భారతదేశంలో చేసిన 2017 అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారు. కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉంది. అలోయిన్ నందు తాజా కలబంద గుజ్జు కేళ్ల నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా కలబంద తోడ్పడుతుంది. జుట్టులోని చుండ్రుని నివారిస్తుంది. జుట్టు నల్లగా మెరిసేందుకు దోహదపడుతుంది. కలబందను కండిషనర్ లాగా కూడా ఉపయోగించవచ్చు. ఎండాకాలంలో కమిలిన చర్మాన్ని మెరుగుపరచడానికి సన్ ట్యాన్ నివారణకు కలబంద బాగా పనిచేస్తుంది. ఈ అలోవెరా జ్యూస్ అనేది ఇక్కడ మనకు బైపాస్లో భాగ్యనగర్ 4th లైన్ 11th క్రాస్ రోడ్డు పోయే దారిలో ఇక్కడ టర్నింగ్ పాయింట్లో పెట్టడం జరిగింది. మొత్తానికి ఈ అలోవెరా జెల్ అనేది బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కానీ వేడి కానీ ఇవన్నీ కూడా తగ్గిస్తుందని చెప్పని అనుభవమైనటువంటి వాళ్ళే చెప్తున్నారు. దాన్ని పర్టికులర్గా మేము కానీ తర్వాత ఇతర మన కుర్రాళ్ళు చాలామంది కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 20 మంది దాకా దాన్ని తాగి టేస్ట్ ఈ విధంగా బాగానే ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చిన్నగా 1-2 సార్లు కానీ తాగామంటే మూడోసారి ఆటోమేటిక్గా బాగా తాగలుగుతారనే నమ్మకం కూడా కలుగుతుంది మేము తాగిన వాళ్ళం కాబట్టి. ఈ కలబంద మొక్కకు ముఖ్యంగా కావాల్సింది తగినటువంటి సూర్యరశ్మి. రోజంతా ఎండలో ఉన్నా కూడా మొక్కకు ఎటువంటి ఇబ్బంది కలగదు. నేల మీదైనా కుండీలోనైనా బాగా పెరుగుతుంది. అప్పుడప్పుడు ఈ మొక్కకు నీళ్లు పోస్తే సరిపోతుంది. దీనిని పెంచుకోవాలనుకునేవారు జూన్ జూలైలో నాటుకుంటే బాగా పెరుగుతుంది. వేరు పిలకలు కొమ్ము కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. అలానే ఈ మొక్కకు సాధారణ ఎరువు సరిపోతుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్న మొక్క పసుపు వర్ణంలోకి మారితే అప్పుడు నీళ్లు ఎక్కువ అవుతున్నట్లు గమనించి జాగ్రత్త పడాలి. తగినంత నీరు మాత్రమే పోయాలి. శీతాకాలంలో ఈ మొక్కను అవుట్డోర్లో పెట్టుకోవడం కంటే ఇండోర్లో పెట్టుకోవడమే మంచిది. లేకుంటే మొక్కకు ఎక్కువ తేమ అంది మొక్క పెరగకుండా చేస్తుంది. కలబంద రసంలో ముల్తానీ మట్టి లేదా చందనం పౌడర్ కలిపి ముఖంపై లేదా చర్మంపై పూస్తే చర్మంలోనున్న మృత కణాలు మటుమాయం చేస్తుంది. కలబంద గుజ్జు ముఖ వర్చస్సును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జులో మోతాదుకు సరిపడా పసుపు జోడించి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి కొత్త రూపును సంతరించుకుంటుంది. సహజమైన చర్మపు మెరుపును పోగొట్టి రంగు తగ్గిస్తుంది. అలోవెరా జెల్లులో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి ముఖం మెడ మీద రాసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం వెలుగును సంతరించుకుంటుంది. ముఖ చర్మం మీద చోటు చేసుకునే మచ్చలను తొలగించాలంటే అలోవెరా జెల్లులో రోజ్ వాటర్ కలిపి ముఖంపై రాయాలి. బాగా ఆరాక వేళ్లతో వలయాకారంతో రుద్దుతూ కడిగివేయాలి. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి క్రమం తప్పక చేసుకుంటే పిగ్మెంటేషన్, వయసు, మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోతాయి. ఇది నేను తాగి వాడి చూసిన వారం రోజులు తాగంగా నాకు చాలా హెల్త్కి బాగుంది. ఒక 12 సంవత్సరాల అబ్బాయి లాగా అంత నిద్రలేసేటప్పుడు అంత హ్యాపీగా ఉంటుంది. నా మనసులో పడిపోయింది. ఇది మన ఒంగోలు లేదు, నల్గొండ ఉంది, గుంటూరు ఉంది, నెల్లూరు ఉంది, ఇక్కడ లేదు అని పెట్టాలని పెట్టిన. రోగాలంటే సర్వరోగాలు చాలా ఉన్నాయి, నాకు కూడా పెద్దగా తెలియదు. 220 రోగాలకు చెప్పారు. ముఖ్యంగా అంటే బరువు అనేది కాదు కానీ పొట్ట క్లీన్ చేయటం ఒకటి, వేడి తగ్గియటము, షుగరు, మళ్ళీ నేత్రాలకి ముఖము ముడతలు పడ్డా అవి అన్ని వ్యాధులనే చాలా 220 అని చెప్పాడు. నాకైతే శరీరం లేసుగా ఉన్నది. ఇది తాగిన వారం రోజులు శరీరం చాలా లేసుగా ఉన్నది, ఎగరగలిగే అంత ఇదిగా ఉంది. కాబట్టి నేను ఇది అందరికీ బాగుండాలని నేను తెచ్చి ఇక్కడ పెట్టిన. కాకుండా దీంట్లో వాడేది ఏంటంటే ఖర్జూర పండ్లు, అల్లము, తేనె, నిమ్మరసం. ఇక ఈ షుగరు లేని వాళ్ళకైతే తాటి బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది, స్వీట్ ఎక్కువ వాడేటోళ్ళకి. కలబంద ఆకుల్లో ముళ్ళ కొసలను కత్తిరించి మిగతా ఆకును ముక్కలుగా కోసి నీళ్లలో ఉడికించి గుజ్జులా చేయాలి. ఆ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగివేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మంపై జిడ్డు పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది. అలోవెరా జెల్, కీరా రసం, పెరుగు, రోజ్ నూనెను కలిపి ముఖం మెడపైన రాయాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. చర్మంపై ర్యాష్,
మురికి వదిలించడంలో ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్, కాటేజీ చీజ్, ఖర్జూరం, కీరదోస రసాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత కడిగివేయాలి. పొడిబారిన చర్మం మృదుత్వాన్ని సంతరించుకోవాలంటే ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకోవాలి. చర్మం తక్షణం మెరుపు సంతరించుకోవాలంటే అలోవెరా జెల్, మామిడి గుజ్జు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాలు ఆగి కడిగి వేస్తే చర్మం కాంతులు ఈనుతుంది. అదేవిధంగా కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలోనే కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. దాన్నలా పక్కన పెడితే కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్ను తాగడం వల్ల సుదీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ జ్యూస్లో 15 రకాల పోషక పదార్థాలు మిళితమై మంచి శక్తిని ఇస్తాయి. కలబంద నూనె వల్ల జుట్టు రాలటం, వెంట్రుకలు తెల్లబడటం, ఎర్రబడటం, చుండ్రు, ఇంకా తలలో వచ్చే అనేక కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికీ రాకుండా చేస్తుంది. రెఫ్రిజిరేటర్ అండ్ ఏసీ టెక్నీషియన్ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. టెక్నీషియన్స్ గురువులను గుర్తు చేసుకుంటూ గౌరవించే సాంప్రదాయంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, టెక్నీషియన్ కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ అన్నారు. టెక్నీషియన్స్ అందరూ చిరకాల మిత్రులు. వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు, ఉచితంగా మందులు అందించడం జరుగుతుందని వంశీకృష్ణ తెలిపారు. టెక్నీషియన్లు గురువు సోమ్ శ్రీనివాసరావు జయంతి, వర్ధంతి కార్యక్రమాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించేవారని, ప్రత్యేకంగా ఉచితంగా వైద్య సేవలు అందించాలని సభ్యులను కోరి ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో R&AC టెక్నీషియన్స్ రాష్ట్ర అధ్యక్షులు మసూద్ జానీ, నగర అధ్యక్షులు మీరాబలి, జయప్రకాష్, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం డాక్టర్లు చాపల శాంతకుమారి, విజయ్ కుమార్, నవనీర్, ధీరజ్, బాబు, ఏడుకొండలు, కుమార్ వర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఒక యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ ఇది వరకు మన టెక్నీషియన్ అయితే జస్ట్ ఒక 2 నెలల క్రితము యాసిన్ అనే టెక్నీషియన్ జస్ట్ ఒక మెట్లెక్కి అలా పైకి ఎక్కి వెళ్తా ఉన్నారు, కుప్పకులిపారు, మన హార్ట్ అటాక్ వచ్చేసేసి. కాబట్టి మన టెక్నీషియన్స్కి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు లేకుండా చూడాలనే ఒక అవకాశంతో మనం ఇచ్చేద్దామని. మా టెక్నీషియన్స్ అంటే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ అంటే విపరీతమైన అభిమానం గల మా డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. మామూలుగా మా టెక్నీషియన్స్ అనే కాదండి, పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ వైద్యరత్న. దాదాపుగా మేమందరం మా కొత్తపట్నమే, మా ఊరి ఆణిముత్యం డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు. వారు ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నాకు వ్యక్తిగతంగా మన ఏసీ టెక్నీషియన్స్ అందరితో కూడా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. అందరూ కూడా నా సోదర సమానంగా చూస్తూ ఉంటాను. ఇలాంటి సందర్భంలో కొంతమంది టెక్నీషియన్స్ ఏ ఇబ్బంది లేని వాళ్ళు చిన్న వయసులోనే హఠాత్తుగా చనిపోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మన చాలా చిన్న వయసులోనే ఫిట్గా ఉన్న వాళ్ళనే మనకి తెలియకుండానే సడన్గా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు గమనించే ఉంటారు. పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినీ యాక్టర్, అలాగే చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యాన్, హెల్తీ మ్యాన్. అలాగే ఈ మధ్య కాలంలో చూసినటువంటి మన సినీ యాక్టర్ తారక రత్న గారు కానీ చిన్న వయసులోనే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది పడుతుంటే మనకు ఏమి అనేసి డయాగ్నోసిస్ చేసుకొని దాన్ని మనం ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టింది ఇది.
బయటికి వెళ్ళి మనం చెకప్స్ చేయించుకోవాలి అంటే మనకు చాలా ఖర్చు అవుతుంది, వేలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఈ ఫ్రీ క్యాంప్ మూలంగా మనకి ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మనం అవి తక్కువ ఖర్చుతో మనం వాటిని చూసుకొని శ్రీ జై శాంభవి భక్త బృందం నిర్వాహకులు ఎన్ కృష్ణస్వామి ఆధ్వర్యంలో 108 దేవాలయాల్లో ఉచిత భక్తి సంగీత యజ్ఞం ముగింపు సందర్భంగా 108వ కార్యక్రమంగా కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి వారి దేవస్థానంలో ఉదయం నుంచి రాత్రి వరకు అఖండ సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తి సంగీత యజ్ఞంలో జిల్లాలోని గాయని గాయకులు పాల్గొని అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు సంకీర్తనలతో పాటు అనేక భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో రఘునాథరావు, పాండు, ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. హిందూ మతం వర్ధిల్లాలి. మన హిందూ మతం రోజు రోజుకి ఎలా అయిపోతుందో మనందరికీ కూడా తెలుసు. అమాయకమైనటువంటి ప్రజలను మాయమాటల్లో దింపి మాయమాటలు చెప్పి వాళ్ళ పప్పం గడుపుకొని వాళ్ళని మాయ మాటలతోనే వాళ్ళని లోబర్చుకొని ఎంతో దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ హిందూ మతం మనందరం కూడా ఎవరికి వారు హిందూ మతం గురించి మాట్లాడుకొని హిందూ మతం గురించి చెప్పుకుంటూ అందరం కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభు కరుణా కటాక్షాలకు మనం పాత్రులవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు కృష్ణ. ఈ కార్యక్రమం పెడతానికి కూడా కారణం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవే బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.